వచ్చావా రాక్షసి? నమస్తే విజయవాడ. మామూలు కాదయ్యా మీరు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు. రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో ఇంత చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు బెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరూ దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే. మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి, మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, ఆ పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా. ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తన కజిన్స్ అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడు. చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఓకే. ఇక మా బుచ్చిబాబు పోర్టబుల్ సైజులో, బఠానీ సైజులో ఇంత ఉంటాడు. తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత టాలెంట్ ఉందో, అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది, అన్లిమిటెడ్ టాలెంట్ ఉంది. ఈజ్ అన్స్టాపబుల్ ఆల్సో. తను పోర్టబుల్ ఎందుకన్నానంటే, ఇలా ఉంటాడు, అందరు సంకల్లో దూరిపోతూ ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్ని ఎక్కడికంటే ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో చేర్చేసుకుంటారు. అసలు వదిలితే సంకెక్కేస్తాడేమో అటు ఉంటాడు.
తను ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తారు సినిమా, నేను ఎక్కువ చెప్పవసరం లేదు, మీ అందరికీ అన్నీ బాగా తెలుసు. ఇక రెహమాన్ గారి గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్యూట్ సార్. ఇక ర్యాండీ ఒక వన్ మోర్ అనేది ఎప్పుడు వినపడుతుంది దగ్గర. అండ్ ధైర్యంగా టేక్ ఓకే అని చెప్పగలే ధైర్యం ఒక్క ర్యాండీకే ఉంది డైరెక్టర్ కంటే ముందు. అంత క్యాలిబర్ ఉన్న ర్యాండీతో పనిచేశాను. నా అదృష్టం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇటువంటి వాళ్ళతో పనిచేయగలుగుతున్నాను. జాన్వి మీలాగానే నేను ఫస్ట్ టైం ఇక్కడ కలిశాను. సినిమా చేశాం కానీ నేను కలవలేదు ఎప్పుడు. శ్రీదేవి గారు నాన్నగారు సినిమాలో చేశారు కానీ ఆవిడ తెలుసు, కానీ ఈవిని కలవలేదు. కానీ శ్రీదేవి గారు ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లుకింగ్ అట్ జాన్వి, మనందరం ట్రైలర్ చూసాం, ఎంత బాగుందో ఎంత బాగా చేసిందో మీ అందరు చూశారు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. సతీష్ గారు, రామ్ చరణ్ తను ఫోన్ ఎత్తి సతీష్ గారికి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అంటే ఆయన క్యాలిబర్ ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్లో ప్రతిరోజు వచ్చారు, కూర్చున్నారు, ప్యాషనెట్గా సినిమా తీశారు. సో వీళ్ళందరితో పనిచేయటం, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడి. సో వీళ్ళందరితో పనిచేయటం, ఈ జర్నీ ఎంజాయ్ చేయటం అనేది నాకు ఒక అద్భుతం. నా జీవితంలో ఇదొక అద్భుతం అవుతుంది, నా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఒకే ఒక డైలాగ్తో ఫినిష్ చేస్తాను. ఆఖరికి వచ్చను కూడా ఒంట్లో దాచుకుని బతకాలంటారా దీని అమ్మ బతుకు. మీ అప్పల సూరి.